ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయి. సో గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి ఉంటేనే మీకైతే గ్యాస్ సిలిండర్ అయితే అందబోతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి కాల్ చేస్తే సో కాల్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనం వెబ్సైట్లో వెళ్ళి సో బుక్ చేసుకోవాలన్నా బుక్ కావడం లేదు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా భయపడుతున్నారు, గ్యాస్ సిలిండర్ లేకపోతే ఎలా ఏంటి అనేది. సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సంబంధించి ఈ ఒకటి ఉంటేనే మీకు గ్యాస్ సిలిండర్ అందబోతుంది. ఆ ఒకటి ఏంటి చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవరైతే బుక్ చేసి ఉన్నారో వారి ఇళ్లకు డెలివరీ బాయ్ వస్తారు. డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ అనేది మీరు డెలివరీ బాయ్కి చెప్తేనే ఆ ఓటీపీ వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ అయితేనే మీకు గ్యాస్ సిలిండర్ అయితేనే మీకు మీ ఇంట్లో దింపడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ ఓటీపీ చెప్పకపోతే కనుక మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వరు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొని వచ్చారు. అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలామంది ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలు చేయవద్దని ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి కూడా అయితే మనకు ఒక అప్డేట్లు అయితే విడుదల చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు. సో గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు బుక్ చేసుకుంటే కనుక, లేదంటే కనుక మీరు ఏజెన్సీల దగ్గరికి వెళ్తే కనుక మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు. మీ యొక్క ఓటీపీ అనేది కంపల్సరీగా అయితే చెప్పాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రజలు చాలా మందికి భయాందోళనలో గురయ్యి సో గ్యాస్ ఏజెన్సీల దగ్గర లైన్లో నిలబడుకోవడము, క్యూలో నిలబడుకోవడము, అలాగే బుక్ చేసిన బుక్ కాకపోవడంతో ప్రజలు అయితే బెంబేలెత్తుతున్నారు. సో ఈ విధంగా మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా ఓటీపీ చెప్తేనే మీకు ఇక్కడ నుండి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారండి, లేదంటే ఇవ్వరు. అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే ముందు బుక్ చేస్తున్నారో వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్స్ అనేది ఇప్పుడైతే మీరు మనకు పంపిణీ అయితే చేస్తున్నారు. ఎవరైతే కొత్తగా మనకు ఇప్పుడు బుక్ చేయాలో వారికి మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ అయితే కావడం లేదు. సో మీకైతే కంపల్సరీగా ఈ గ్యాస్ సిలిండర్ కావాలంటే కనుక డైరెక్ట్ ఏజెన్సీల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్ ప్రతి ఒక్కటి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.